కాంగ్రెస్ పార్టీ సర్వమత సమ్మేళనం, అవును కరెక్టే, మైనార్టీలకి క్రైస్తవుల కోసం హక్కులు కల్పించి హిందువుల హక్కులు తీసేసేటటువంటి సర్వమత సమ్మేళనం. ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి అన్యాయం, ఇది కాదు కాంగ్రెస్ సిద్ధాంతం. కానీ సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ చేసిందే హిందువులకి అన్యాయం. అదే సందర్భంలో ముస్లింలకి క్రైస్తవుల కోసం ప్రాణం పెట్టి హిందువుల జీవితాలతో చెలగాటం ఆడినటువంటిది తెలియదు అనుకుంటుందా? పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపితే భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఇది ఘోర అపచారం అని వెంటనే సిబిఐ దర్యాప్తుకి ఆదేశించాలని మొదటి డిమాండ్ చేసింది నేనే. చివరికి అదే కోర్టు అడిగింది, అందులో కలిపారని ఎవరో ఆధారాలు చూపెడతారు అని చెప్పేసి. అంటే ఆ రాజకీయ ట్రాప్లో నువ్వు కూడా కావాలని ఇదే ఆ దేవుణ్ణి అక్కడ బద్నాం చేయడానికి అవకాశం దొరికింది కదా అని చెప్పి చేసామన్న విషయం అర్థమవుతుంది. అలాగే ప్రజల పక్షాన మా డిమాండ్లో మంచిని వెతకకుండా దానికి చంద్రబాబు గారు సమాధానం చెప్పకుండా కుహా మేధావులతో మాట్లాడించడం సిగ్గుచేటు. ఇది ఈవిడ చెప్పుకొచ్చింది. ఓవరాల్గా టీటీడీని గొందడం కాదు, కూటమి ప్రభుత్వాన్ని దమ్ముంటే మేము లేవనెత్తిన అంశాల మీద ప్రభుత్వ పరంగా సమాధానం ఇవ్వండి. ఓవరాల్గా చూస్తే తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి